జగమంత కుటుంబం ఉన్నా అందరికీ దూరంగా ఆమె ఒంటరిగానే బతికింది. ఇప్పుడు అమ్మ ఓ చరిత్ర. మరి ఆమె రాజకీయ వారసులు ఎవరు? అన్నిటికీ మించి ఆమె ఆస్తులకు వారసులు ఎవరు? 100 కోట్ల ఆస్తులు ఎవరికి దక్కబోతున్నాయి? జయ ఏమైనా ఏర్పాట్లు చేసే కన్నుమూశారా? ఇకపై జయ కష్టార్జితాన్ని అనుభవించేది ఎవరు? సినీ రాజకీయ జీవితంలో జయలలిత 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. అధికారిక లెక్కల్లో ఎంత ఉన్నా అనధికారికంగా కూడా జయకు లెక్కలేనని ఆస్తులున్నాయని సన్నిహితులు చెబుతారు. జయలలిత మరణం తర్వాత ఇప్పుడు ఈ ఆస్తులపై చర్చ మొదలైంది. జయ పెళ్లి చేసుకోలేదు. కుటుంబ సభ్యులను కూడా పోయిస్ గార్డెన్కు దూరంగానే ఉంచారు. శశికళతో పాటు మరింత మంది మినహాయిస్తే జయతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా చాలా తక్కువ. రాజకీయ వారసత్వం, పార్టీ భవిష్యత్తు సంగతి పక్కన పెడితే జయ ఆస్తులు ఎవరికి చెందుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. జయ తిరుగులేని నేతగా ఎదిగిన తర్వాత, తమిళనాడును ఏలిన తర్వాత ఆమె చుట్టూ చాలా మంది చేరారు. జయ ఆస్తులపై కన్నేసిన వారు ఉన్నారు. జయ స్వయంగా ప్రకటించిన ఆస్తులు 117 కోట్లు. పోయిన సంవత్సరం ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి జయ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ కు ఆస్తులు, అప్పుల అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో 117.13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారామె. పోయిస్ గార్డులోని జయ నివాసం వేద నిలయం 24,000 చదరపు అడుగుల్లో ఉంది. దీని విలువ సుమారు 44 కోట్లు ఉంటుంది. ఇందులో మొన్నటి వరకు జయ, శశికళ మాత్రమే నివసించారు. కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి, 4 వాణిజ్య భవనాలు ఉన్నాయి. వీటి విలువ కూడా కోట్లలో ఉంటుంది. తెలంగాణలోనూ జయకు కోట్లాది రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా జీడిమెట్టలో 14.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ద్రాక్ష తోటతో పాటు గెస్ట్ హౌస్ కూడా ఉంది. జయ పేరుతో హైదరాబాద్ లో మరో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. జయలలితకున్న ఇతర ఆస్తులు చూస్తే 2 టయోటా ప్రాడో ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహీంద్రా బొలారో, స్వరాజ్ మ్యాక్సీ, కాంటెస్సాలు ఉన్నాయి. ఈ వాహనాల విలువ 42.25 లక్షలు. 2128 గ్రాముల నగలు ఉన్నా ఇవి కోర్టు కేసుల్లో ఉన్నాయి. 3.5 కోట్ల విలువైన 1250 కేజీల వెండి కూడా ఉన్నట్టు జయ ఎన్నికల అఫిడవిట్లో చెప్పారు. కంపెనీలో డిపాజిట్లు, షేర్ల రూపంలో 1000 కోట్ల ఆస్తులున్నట్లు చెబుతారు. జయ ఇంటి వ్యవహారాలన్నీ రహస్యంగానే సాగాయి. తన తదనంతరం ఆస్తులు ఎవరికి ఇవ్వాలనే దానిపై జయ ముందస్తుగా ఆలోచించారో లేదో ఎవరికీ తెలీదు. ఆ మేరకు విల్లు రాసినట్టు కూడా సమాచారం లేదు. చనిపోవడానికి 3 నెలల ముందు నుంచి కనీసం జయ మాట్లాడే స్థితిలో కూడా లేరు. మరి జయ వ్యక్తిగత ఆస్తులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? శశికళ కుటుంబం ఆధీనంలోకి వెళ్లాయా? అన్న జయకుమార్ సంబంధికులకు చెందుతాయా? లేక వేరే ఏర్పాటేమైనా జరిగిందా? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.